ఎలక్షన్స్ అనేటువంటి చాలా కీలకం, ఇందాక చెప్పాం. కానీ చర్చలు ఎన్నైనా జరగచ్చు, ఏవైనా జరగచ్చు, కానీ చర్చలు అవి ఒక రాజకీయ విద్వేషాన్ని, రాజకీయాల్ని ఏదో ప్రధానంగా రాజకీయాల మీద చర్చించి ప్రజా సమస్యలు పక్కదారి పట్టించకూడదు అనేటువంటిది ఇక చాలా కాలంగా ఉంది. అంటే హిందుత్వం అనేటువంటిది ప్రధాన సెంటిమెంట్గా ఎలక్షన్ జరుగుతున్నాయి తప్ప ఎన్నికల ప్రచారం చూసాం. లోక్సభ ఎన్నికల ప్రచారం సరళ కనుక చూస్తే ప్రధానంగా వీళ్ళు రాజ్యాంగం మార్పు జరుగుతుందంటే హిందుత్వ రామ మందిరము లేకుంటే 370 వీటి మీద జరిగినాయి. అనేక ధరల మీదో లేకుంటే ఇతర అనేక సమస్యల మీద ఎక్కడ ప్రసంగాల్లో అయితే మోడీ ప్రసంగాల్లో కానీ వీళ్ళ ప్రసంగాల్లో రాజ్యాంగం గురించి ప్రధానంగా చర్చించారు. రాజ్యాంగం రిజర్వేషన్లు ఎత్తేస్తారని. కానీ ఈ రకమైనటువంటి అదే పార్లమెంట్ 18వ లోక్సభ పార్లమెంటు రిఫ్లెక్ట్ అయినట్టు కనపడుతుంది. ఏదైతే లోక్సభ ఎన్నికల ప్రచారంలో లేవనెత్తిన అంశాలే మళ్ళీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయా? నాకు ఈ చర్చల్లో బీజేపీ నాయకులు ఆనవాయితీ గురించి, పార్లమెంటరీ సాంప్రదాయం గురించి మాట్లాడడం నాకు కొంచెం ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళు పార్లమెంట్లో ఆనవాయితీకి కట్టుబడే స్పృహలో ఉంటే, పార్లమెంటరీ సాంప్రదాయాల్ని పాటించాలనేటువంటి చిత్తశుద్ధి వాళ్ళకుంటే, మరి 50 ఏళ్లుగా వస్తున్నది డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షానికి ఇవ్వడం. గత పార్లమెంటు మొత్తం డిప్యూటీ స్పీకర్ లేకుండా నడిపింది. ఇప్పుడు కూడా ప్రతిపక్షానికి ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఇప్పుడు వాళ్ళు పార్లమెంటరీ సాంప్రదాయాల్ని, ఆనవాయితీల్ని తుంగలో దొక్కుతూ ఇప్పుడు పార్లమెంటరీ సాంప్రదాయం గురించి మాట్లాడడం అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఇక రెండోది ఏమిటంటే, ఇప్పుడు రాష్ట్రపతి ఉపన్యాసంలో అది రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానం, అది నాన్ పొలిటికల్, రాజకీయాలతో నిమిత్తం లేనటువంటి స్థానం. ఆ స్థానాన్ని స్పీకర్ స్థానం కానీ రాష్ట్రపతి స్థానం కానీ రాజకీయాలకు దూరంగా, రాజకీయేతరంగా అందరినీ సమానంగా చూడాల్సినటువంటి స్థానం అది. ఆ స్థానాన్ని కూడా కలుషితం చేసేటువంటి స్థితి వచ్చిన తర్వాత అధికార పక్షం ఇంకా మనకు సంప్రదాయాల గురించి, పార్లమెంటరీ సంప్రదాయాల గురించి మాట్లాడడంలో అర్థమే ఉంది. అందుకని వాళ్లే సంప్రదాయాలను తుంగలు తొక్కుతున్నారు. ఇదొక సమస్య. తర్వాత అసలు రాజ్యాంగ ప్రతిని పట్టుకొని ప్రమాణ స్వీకారానికి రావడం నేరంగా చెప్తున్నారు. ఇది ఇంకా ఆందోళనకరమైన విషయం. రాజ్యాంగ ప్రతిని పట్టుకొని ప్రమాణం చేయడం నాకు గర్వకారణం అంటారు. అంతేగా, ఈ దేశ పౌరులందరికీ అది గర్వకారణం కావాలి. మోడీకి ఎందుకు గర్వకారణం కాకూడదు? అమిత్ షాకి ఎందుకు గర్వకారణం కాకూడదు? అసలు రాజ్యాంగ ప్రతిని పట్టుకొని రావడాన్ని దానికి ఆబ్జెక్షన్ చెప్పడం ఏమిటి? దాన్ని గర్వించాలి కదా. ఇంకా చెప్పాలంటే, స్వాతంత్ర్యం వచ్చిన 76 సంవత్సరాల తర్వాత పార్లమెంటు సభ్యులు ప్రమాణ స్వీకారానికి రాజ్యాంగ ప్రతిని పట్టుకొని రావాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు ఏర్పడ్డది? ఆ స్థితికి ఎందుకు నెట్టబడ్డాం? మన నరనరాన జీర్ణించుకుపోవాలి. రాజ్యాంగం పత్రులు కూడా ఎక్కువ అమ్ముడుపోయినట్టు ఈ మధ్యకాలంలో మంచిదే అనిపించింది. ఎందుకంటే చాలా మందికి రాజ్యాంగం ఏంటి, రాజ్యాంగాలు ఏం ఉన్నాయి అనేటువంటి చాలా మంది తెలియపోయినా ఈ సందర్భంగా రాజ్యాంగం చిన్న అదైతే ఉన్నాయో పోర్టబుల్ ఉన్నాయో చాలా అమ్ముడుపోయినాయని రిపోర్ట్ కాబడింది. వేరేగా జస్ట్ కొత్త తరానికి రాజ్యాంగం ప్రాధాన్యత, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక విలువలు, జాతీయోద్యమం నేపథ్యంలో వచ్చినటువంటి మన రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం, లౌకిక పునాదుల గురించి కొత్త తరం అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి డెఫినెట్గా ఇది తోడ్పడ్డది. అయితే 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈరోజు రాజ్యాంగానికే ప్రమాదం వచ్చిన నేపథ్యంలో మరి ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి, ఈ రాజ్యాంగ విలువల్ని మనం కాపాడుకోవాలని చెప్పాల్సిన బాధ్యత ప్రతి పార్లమెంట్ సభ్యులకు ఉంది. బీజేపీ పార్లమెంట్ సభ్యులకు ఎందుకు లేదని అడగాలి కదా. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు తెచ్చారని కాదు అడగాల్సింది. బీజేపీ పార్లమెంట్ సభ్యులకి ఎందుకు ఆ బాధ్యత లేదు, ఆ బాధ్యతను ఎందుకు విస్మరిస్తున్నారు అని వాళ్ళు అడగాల్సింది. ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఎన్నికల ప్రచారం అంతా మొదటి 2 దఫాలు మినహాయిస్తే తర్వాత జరిగినటువంటి ప్రధానమంత్రి ఎన్నికల ప్రసంగం వల్లన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధమే కదా. అంతేకాదు, ఎక్కడ దాకా పోయారు? ప్రజాస్వామ్య విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, ఆధునిక ప్రపంచాన్ని మళ్ళీ పాత